హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటిదంటే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మన రైతన్నలకి గొప్ప శుభవార్తను అయితే తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఆ శుభవార్త ఏంటిది అంటే వ్యవసాయ యాంత్రీకరణ పథకం అనేది అయితే మన రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేయడం అనేది అయితే జరిగింది. అయితే ఆ పథకం ఏంటిది అంటే మన రైతన్నలు వాడేది పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటికి కేవలం 50% సబ్సిడీతోని 33 జిల్లాలకైతే రైతన్నలకి పనిముట్లు ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవేంటి అంటే ట్రాక్టర్స్, రూట్వేటర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, గడ్డి కట్టలు కట్టే మిషన్, నాగళ్ళు, ఇంకా ఇట్లాంటివి సంబంధించినటువంటి 22 రకాల పనిముట్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 50% సబ్సిడీకి 33 జిల్లాలకు రైతన్నలకు పనిముట్లు ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది. అయితే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి అర్హత ఏమిటి, ఇంకా దాన్ని ఎక్కడ అప్లై చేసుకోవడము అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ పాయింట్స్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, వ్యవసాయ యాంత్రీకరణ స్కీము మళ్ళీ స్టార్ట్ అని అయితే మనకి పత్రికా ప్రకటనలో అయితే కనిపిస్తుంది. అయితే ఈ పథకం మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండే ఉంది అని అయితే ఈ పత్రికలో అయితే తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ పథకాన్ని 100 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ను ఈ నెల 9న అశ్వారావుపేటలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. దాదాపు 100 కోట్లతో ఈ స్కీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వరి కోత యంత్రాలు, కలుపు మొక్కలు, విత్తనాలు, ఎరువు కలిపి చేసే యంత్రాలు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటవేటర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, మైడ్ షెల్లర్స్, పవర్ వీడర్తో పాటు ట్రాక్టర్ను సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. సబ్సిడీతో పంపిణీ సన్న, చిన్నకారు, మహిళా రైతులకు 50%, ఇతర రైతులకు 40% సబ్సిడీతో యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాలకు గాను 100 కోట్లతో 1,30,563 మంది రైతులకు సబ్సిడీతో యంత్రాలను అందించేందుకు ప్రభుత్వము ఏర్పాటు చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.59 కోట్లతో 350 యూనిట్లను రైతులకు అందించనుంది. ఇందుకు గాను ఇప్పటికే మండల స్థాయిలో అర్హులైన రైతుల ఎంపిక పూర్తి కావచ్చింది. అంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది ఉంటుంది. పెద్ద భూస్వాములకైతే ఈ పథకము అర్హత లేదు. అయితే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ప్రతి మండలంలో అయితే ఏఈఓ ఆఫీస్ అనేది ఉంటుంది. ఏఈఓ ఆఫీస్ అంటే మన అగ్రికల్చర్ ఆఫీసు. ఆ ఆఫీస్లో అయితే మనము ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే పట్టా పాస్బుక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, ఇంకా మీకు ఏమైతే ట్రాక్టర్ ఉంటుందో ట్రాక్టర్ ఉన్నటువంటి వారు ట్రాక్టర్ ఆర్సీ అయితే కంపల్సరీ తీసుకొని ఏఈఓ ఆఫీస్కి పోతే వాళ్ళే ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఫామ్ని కూడా అదే ఆఫీస్లో ఇవ్వండి. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మన వీడియోలో టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.